गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेव। మొత్తానికి సీతామడి మనం చేరుకున్నాము. ఆ సీతా అమ్మవారు జనక మహారాజుకి దొరికినటువంటి ప్రదేశం అండి. ఇక్కడే ఒక కోనేరు అలాగే ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. చాలా సుందరంగా ఉంటుంది ఆలయం. ముందుగా వెళ్ళి ఆ సీతా అమ్మవారిని దర్శనం చేసుకుందామా రండి. గరుడగమన తవ చరణ కమలమిహ अब आए बड़ी खुशी की बात है। चारों भैया चारों भैया आपस में దర్శనం ఎంత చక్కగా జరిగిందో. మూర్తులు అయితే కన్నులు విందుగా ఉన్నాయండి. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు అమ్మవారిని వెళ్ళి అలాగే అయ్యవారిని చూసి. ఓ పక్కన కృష్ణుడు చూస్తాం, మరోవైపు లక్ష్మీనారాయణని కూడా చూస్తామండి. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఎలా సీతమ్మ వారు దొరికిందనేది జస్ట్ పిక్చర్ అంటే పెయింటింగ్ లాగా వేశారు. మీకు విజువల్స్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ జనక మహారాజుకి పొలంలో దొరికినట్టు, అలాగే ఇక్కడి నుంచి స్టోరీ అంతా కూడా ఉంటుంది మనకి. ఎంత అల్లారి ముద్దుగా జనక మహారాజు సీతమ్మ వారిని పెంచుతారో అలా చెలికత్తెలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పెరిగి పెద్ద అవుతుంది ఆవిడ. తర్వాత ఇక్కడ పూజా మందిరంలో శివధనస్సు అలా పెట్టి ఉంటుంది అనమాట. వరం ద్వారా వచ్చింది జనక మహారాజుకి. అది ఎవరు ఎత్తలేరు, పట్టుకోలేరు. నిత్యం పూజ చేస్తారు. అందులో భాగంగా పూజా మందిరంలోనే ఉంటుంది. ఆడుకునేటప్పుడు ఏమైందంటే సీతాదేవి చెలికత్తెలతో ఒక బంతి వాటి కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఆమె ఏం చేసింది, బంతి కదా కావాలి, పైన ఏముందనే చూడలేదు. శివధనస్సును తీసి ఇలా పక్కన పెట్టేసి ఆ బంతి తీసుకుంది. ఆ దృశ్యం జనక మహారాజు చూస్తారు. అసలు ఎంత అద్భుతం, అంత చిన్న పాప ఎలా అసలు శివధనస్సు ఎత్తగలిగిందని చెప్పి ఎవరైతే ఆ శివధనస్సును ఎక్కుపెట్టి విరుస్తారో వాళ్ళకే జానకి మాతనిస్తానని అనుకుంటారు. అప్పుడు ఆ తర్వాత స్వయంవరం జరుగుతుంది కదా, ఆ ఘట్టాలన్నమాట. ఇక్కడ స్వయంవరం, సీతారామ కళ్యాణం, అంటే ఇదంతా చక్కగా పిక్చర్స్ లా వేశారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ నిత్యం భజనలు జరుగుతూనే ఉంటాయండి. వాళ్ళు ఎంత తన్మయత్వంతో ఉన్నారు. కొంతమంది అయితే నృత్యం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇలాగే భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సందడిగా ఉంటుంది. ఇదిగో ఇక్కడేనండి సీతమ్మ తల్లి జనక మహారాజుకి దొరికినటువంటి స్థలం అన్నమాట. పురాణాల్లో ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో అమ్మవారు ఆ బుజ్జి బంగారు తల్లి జనక మహారాజుకి ఒక పెట్టెలో అంటే ఒక మందసంలో కనిపించారని చెప్పి. జనక మహారాజు పొలం దున్నుతారు కదా, దున్నేటప్పుడు ఒక మందసంలో ఒక చిన్ని బంగారు తల్లి కనిపిస్తుంది కదా, ఆవిడే సీతమ్మ. ఆవిడ దొరికిన ప్రదేశం ఇక్కడే. ఇంతకు ముందంటే ఇక్కడ పొలాలు ఉండేవి. ఆ తర్వాత ఈ ప్రాంతం ఇంతటి పవిత్ర స్థలాన్ని మనం కాపాడుకుంటూ రావాలి, తర్వాత తరాల వారికి తెలియాలనే ఉద్దేశంతో మొత్తం అంతా డెవలప్ చేశారు. ఒక కోనేటి లాగా, అంటే ముందు మనం ఆలయం చూస్తాం, ఆలయం వెనుక భాగంలో అమ్మవారు దొరికిన ప్రదేశాన్ని ఇక్కడ కోనేరు లాగా తయారు చేశారు. దగ్గరికి వెళ్దాం రండి, దండం పెట్టుకుందాం. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి.
అమ్మవారు దొరికిన ప్రదేశం ఇది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. జీవితంలో కొన్ని ఖచ్చితంగా మనం చూడాలండి, తెలుసుకోవాలి వాటి గురించి అంటారు కదా. అందులో ఆ సీతమ్మ తల్లి దొరికినటువంటి ప్రదేశమా, ఎంతటి మహద్భాగ్యం ఇక్కడికి రావటం, ఈ స్థలంలో అడుగు పెట్టడమే ఒక పుణ్యంగా భావించాలి. ఒకసారి దండం పెట్టుకుంటాను. ఈ కోనేరుని సీతాకుండ్ అని పిలుస్తారండి. ఇక్కడికి వచ్చి అమ్మవారే స్వయంగా ఇక్కడ దొరికారు కదా, అంటే ఆవిడ ఉన్నటువంటి ప్రదేశం లాగానే చూడాలి. ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో అలా దండం పెట్టుకుని వెళ్తారు, దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా, హాయిగా ఉంది. చుట్టూ ఉన్న పరిసరాలంతా కూడా అంటే అన్ని అమ్మవారి పేరు మీదే ఉంటాయి. సీతాకుండ్ అని, సీతా ఉద్యానవనం అని, అలాగే అమ్మవారికి సంబంధించిన రసోయి, సీతా రసోయి అని, అంటే అక్కడ వంటశాల. వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం సమయంలో అక్కడ అమ్మవారి ప్రసాదం అంటే భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట. చాలా సుందరంగా ఉందండి. మీరు గనక నేపాల్ టూర్కి మేము వెళ్తున్నాం అంటే ఫస్ట్ మీరు దర్శించుకోవాల్సింది ఇంకేంది, సీతాగర్హి. అదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సీతామడి. శరణద విదళిత సురరిపుజాల అగణిత గుణగణ శరణ శరణద విదళిత సురరిపుజాల విదళిత సురరిపుజాల మమ తాపమప కురుదేవ మమ పాపమప కురుదేవ మమ తాపమప కురుదేవ మమ పాపమప కురుదేవ. ఆలయం చుట్టూ కూడా ఎంత సుందరంగా అలంకరించారో తెలుసా, అంటే పూల మొక్కలతోనే పూర్తిగా మొక్కలతో నింపేశారు. గ్రీనరీ మనకి కనిపిస్తున్నట్టు ఒక సుందరమైన ఉద్యానవనం లాగా కనబడుతుంది. అదే సీతా ఉద్యానవనం. నిజంగా ఈ ప్రాంతం అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ భజనలు కీర్తనలు అవి వింటూ ఉంటే రాముడి గురించి చాలా బాగుంది. బయట నుంచి కూడా టెంపుల్ చూసిన పగలు కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే జనక మహారాజు అలాగే సీతమ్మ వారు చిన్నప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కదా, శివాలయాలు కూడా ఉంటాయి. ఇంకా ప్రత్యేకం నాకు ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారు నాకు తాంబూలం ఇచ్చారు. అసలు వారు ఇచ్చినటువంటి తాంబూలంలో ఏమేమి ఉన్నాయో తెలుసా, చూపిస్తా చూడండి. ముందుగా ఒక మాల ఇచ్చారు, బంతిపూల మాల, అలాగే స్టిక్కర్ ప్యాకెట్, బొట్టు బిళ్ళలు, ఇక కొబ్బరికాయ ప్రసాదం, అలాగే భలే స్వీట్ గా ఉంటాయి ఇవి. అలాగే సింధూరం, హనుమాన్ ఆలయాలు కూడా చుట్టూ చాలా ఉన్నాయి. ఇంకా నెయిల్ పాలిష్, అలాగే అమ్మవారి ప్రసాదం లడ్డు, అలాగే ఇంకొకటి ఇది పారాణి, చక్కగా కూర్చొని పెట్టుకోవచ్చు, ఎర్రగా అవుతాయి చేతులు. పారాన్ని కూడా ఇచ్చారు అమ్మవారు నాకు. చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను ఒక ఆలయానికి వెళ్తే ఇన్ని ఇలాగ తాంబూలంలో ఇస్తారా అని చెప్పి, అంటే ఒక బ్లౌజ్ పీసు, అలాగా మాల, అరటిపళ్ళు అంటే ఫ్రూట్స్ అవి ఇవ్వడం కామన్, కానీ ఇక్కడ సీతామడిలో ఇది ప్రత్యేకం అనమాట. అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇలా ఇచ్చి పంపిస్తారు, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి. చాలా అదృష్టం.